నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించారు నర్రా రామకృష్ణ గారు. ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు. అసలు ఆయన పుస్తకం రాయడానికి కారణం ఏంటి, మరి ఆ పుస్తకానికి కాలపురుషుని సంతకం అని ఎందుకు పేరు పెట్టారు, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చాలా మంది జర్నలిస్టులు, రీసెర్చర్స్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పైన చాలా పుస్తకాలు రాశారు. ఒక్కడు కానివ్వండి, లోకల్ లీడర్ కానివ్వండి, ఇలాంటి చాలా రాశారు. కానీ కాలపురుషుని సంతకం పుస్తకానికి తేడా ఏంటి? ఒకటమ్మా, నేను ఈ పుస్తకం రాసేటప్పుడు నాకు ఏ పుస్తకం నా మీద ప్రభావం చూపించకూడదు అనుకొని ఆ పుస్తకాలు ఏ పుస్తకం చదవలేదు. నేను ఆయన అంతరంగాన్ని అక్షరీకరించాలనుకున్నాను. దానికి నన్ను ఆయన ఆహ్వానించి ఈ పుస్తకాన్ని ఆయన రాయించాడు, పరకాయ ప్రవేశం చేయించి. ఎందుకంటే నాకు గత 30 సంవత్సరాల నుంచి నేను ఆయన్ని గమనిస్తూ ఉన్నాను. గమనిస్తూ ఆయన చేసే పనులు కానీ, ఆ పనుల వెనక ఆయన మానసిక స్థితి ఏంటి, ఆయన యొక్క స్థితప్రజ్ఞతకు అసలు కారణం ఏంటి, ఆయన క్రమశిక్షణకి ఏంటి, ఇదంతా అని చెప్పేసి ఒక రకమైన నేను రీసెర్చ్ చేసుకున్నాను. నాకు ఆయన పుస్తకం రాసేటప్పుడు కూడా ఆయన కలవలేదు. ఇంకొకటి కూడా ఏ ప్రభావాలు పడకూడదు నా బుక్ మీద అని చెప్పేసి నేను ఓనుగా రాసుకున్నాను. ఇది అంటే దానికి కాలపురుషుని సంతకం అనే పేరు ఎందుకు పెట్టారు? కాలపురుషుడు అంటే అసలు కాలం అంటే మనకి ఈ విశ్వంకి ముందు కాలం ఉంది, ఈ తర్వాత కాలం ఉంటుంది. కాలం అనేది నశించదు. దానికి అసలు ఇప్పుడు మనకి ప్రకృతిలో కూడా కొన్ని పర్వతాలు చూసినా, సముద్రాలు చూసినా కోతలు ఏర్పడిపోయి తగ్గిపోయింది, భూమి తగ్గిపోయింది, లేకపోతే గ్రహాల్లో ఇట్లా మార్పులు వస్తున్నాయి అని చెప్తారు. కానీ కాలానికి మార్పు రాదు. ఎప్పుడైతే ఈ ప్రకృతిలోని పంచభూతాలలో ఏదైనా ఒక మూలకం దెబ్బతిన్నప్పుడు ఆ మూలకాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు సరిచేసుకుంటుంది. సరిచేసుకోవడానికి కూడా అవకాశం లేనప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే విశ్వంతో మొరబెట్టుకుంటుంది. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మనిషి రూపంలో మనకి ఏదైతే మనకి 2019లో ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చారో దాన్ని కూల్చడం వెనకున్న కుట్రలు కావచ్చు, దాని యొక్క ప్రకృతికి సంబంధించిన వ్యతిరేకమైన చర్యలు అవన్నీ కూడా దాన్ని ఎలా సమర్థిస్తుంది ప్రకృతి కూడా అని నా మనసులో నేను అనుకొని, మరి ఇలాంటప్పుడు ఏం చేయాలా, ప్రకృతి కూడా మెదలకుండా అలా కూర్చున్నప్పుడు ఒక కట్టడాన్ని, ఒక చిన్న బేబీని ఆ రకంగా కూల్చేశారంటే ఏంటి, ప్రకృతి ఏం చేస్తుంది, ప్రకృతి కూడా వల్ల కాలేదా, ప్రకృతి ఏం చేస్తుంది, ఏం చేయొచ్చు నేను మనసులో నేను అనుకున్నాను. అప్పుడు ప్రకృతికి కూడా కానిది విశ్వంలో ఒక భాగం ప్రకృతి, విశ్వానికి మొరపెట్టుకొని ఉండొచ్చు. అప్పుడు విశ్వం కాలానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కాలపురుషుడు దేవతగా నేను అనుకొని అలాంటి కాలపురుషుడు ఏం చేయాలి అని ఎన్నుకున్నప్పుడు ఒక ప్రతినిధిని ఎన్నుకోవాలి. ఆ ప్రతినిధి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా గతంలో చాలాసార్లు చూసాం మనం. ఆయనకి 95 నుంచి ఆయన ఇబ్బందులు పడ్డాయి. కానీ 2004లో ఓడిపోయినప్పుడు, 9లో ఓడిపోయినప్పుడు, అసెంబ్లీలో జరిగిన అవమానప్పుడు, మళ్ళీ తర్వాత 14లో గెలవటానికి, ఏదైనా కానీ మాకు మంచి చెడు రెండు ఉంటాయి. కాబట్టి చెడు లేనప్పుడు మంచి విలువ తెలియదు, నలుపు లేనప్పుడు తెలుపు విలువ తెలియదు. కాబట్టి అట్లా నేను ఆలోచించి చంద్రబాబు నాయుడు గారిని కాలం ఎన్నుకుంది. ఆయన సంతకాలు చాలా ఉన్నాయి, ఆయన ముద్రలు చాలా ఉన్నాయి. మనం ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మనకు తెలియదు. కానీ చాలామంది డ్వాక్రాల దగ్గర నుంచి కానీ ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన ముద్రలు, ఆయన సంతకాలు ప్రత్యేకంగా మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంటాయి. అందుకని ఆయనకి నేను కాలపురుషుడు ప్రతినిధిగా ఎన్నుకొని ఆయన సంతకాలు ఏమేమి ఉన్నాయో చెప్పాలి అని చెప్పేసి కాలపురుషుని సంతకంగా నా మనసుకు నాకు తెల్లవారుదామని ఒక ఐడియా వచ్చింది. దాన్నే టైటిల్గా నేను మార్చుకున్నాను. అది మీరు చూస్తేనేమో వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు, కానీ మీరు రాసింది ఒక మహనీయుని చరిత్ర. రెండు సింక్ అవ్వట్లేదు. ఎందుకు రాయకూడదమ్మా? ఇప్పుడు నేను చదువుకున్నాను, నేను ఓటేస్తాను కదా, వాస్తు సిద్ధాంతి న్యూమరాలజీ అన్నప్పుడు నేను ఓటేనా? నేను ప్రభుత్వం నుంచి వచ్చేయని నేను లబ్ధి పొందుతాను కదా, నాకు ఆ కృతజ్ఞత ఉంటుందిగా. నాకు ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను కొన్ని వేల మందిని కలుస్తుంటాను, ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటాను. నేను అనంతపురం వెళ్ళినప్పుడు ఆ డ్రిప్ ఇరిగేషన్ చూస్తే, ఇప్పుడు కాదు దాదాపు 20 years బ్యాక్ చూస్తే, అక్కడ నేను ఒక పెద్ద పండ్ల తోటలు వేసాయని నన్ను వాస్తు పిలిచినప్పుడు, సార్ మీకు ఎట్లా సాధ్యం, ఇదంతా భలే ఉంది సార్ అప్పుడు అంటే, సార్ ఇది చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారండి దీన్ని అన్నప్పుడు, తెలుసుకుంటాను నేను అక్కడ. నాదేంటంటే నేను వాస్తు అయినా న్యూమరాలజీ అయినా నా మైండ్ అంతా కూడా రీసెర్చ్.
ఏంటి, ఆ ఎందుకు, ఎలా వాస్తు అనేది. న్యూమరాలజీ కోణంలో సిబిఎన్ గారి వ్యక్తిత్వాన్ని ఏమైనా మీరు పుస్తకంలో రాయడం చేశారు? అదే నేను ఒక వ్యక్తిని తెలుసుకోవాలనుకుంటానమ్మా. వ్యక్తిని తెలుసుకోవాలనుకున్నప్పుడు బాబు గారు కూడా వ్యక్తే కదా. కాకపోతే ఆయన ఈ మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక అతీతమైన ఒక శక్తి. నిజంగా చెప్పాలంటే ఆయన్ని నేను ఒక దేవదూతలాగా భావిస్తా. దేవుడని అన్న కానీ దేవదూతలాగా భావిస్తా. ఎందుకంటే ప్రకృతిలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు. ఏదో ఒక కారణంతోనే ఈ భూమి మీదకి వస్తారు, ప్రతి మనిషి వస్తారు. నేను ఏం కారణంతో వచ్చాననేది కనుక్కొని ఆయన యొక్క ఆ ఉనికిని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అనేది గమనించుకోవాలంటే బాబు గారిని గురించి గమనించుకోవాలి. అయితే ఆయన పుట్టిన నక్షత్రం కానివ్వండి, రాశిని కానివ్వండి, దాన్ని బట్టి ఆయన వ్యక్తిత్వాన్ని ఏమైనా వర్ణించగలుగుతారు? లేదమ్మా, నాకు ఆయన మామూలుగా వికీపీడియాలో చూడటమే కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్ అది ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఏమీ తెలియదు నాకు. ఏప్రిల్ 20, 1950 అనేది ఒక వికీపీడియాలో చూడటమే, అంతేగాని దాని గురించి నేను అసలు ఆ రూట్లోనే ఆలోచించలేదు. ఆ జాతకం రూట్లో అసలు ఏం లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారి పైన మీ దృష్టికోణం ఏంటి? ఆయన అందరూ చెప్పుకునేది విజనరీ. నేనే ఆ విజనరీని చూడలేదు. ఆ విజనరీ వెనక ఉన్న వాస్తవాలు ఏంటో చూశా. మనం కూడా ఎవరైనా చూడవచ్చు. ఎందుకంటే నిన్ను నువ్వు ఎప్పుడైతే గమనించుకొని నీ గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో ఎదుటి వ్యక్తి గురించి కూడా తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. ఎప్పుడు నేను నువ్వు తెలుసుకున్నప్పుడు. అట్లా నేను ఆయన యొక్క డే ఎలా మొదలవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, ఆయన కాలానికి ఎంత విలువిస్తాడు, ఆయన సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకుంటాడు అని గమనిస్తున్నాను. దాదాపు 30 years నుంచి ఆయన గమనిస్తూ ఆయన చేసిన పనులు నచ్చితే నేను రాసుకుంటాను బుక్లో. ఏదైనా పేపర్లో వస్తే క్లిప్పింగ్స్ పెట్టుకుంటాను, అవన్నీ దాచిపెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. ఆయన 30 years నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పాలకుడిగా ఆయన ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? అది ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి గమనిస్తే తెలుస్తుంది. ఎందుకంటే మనం 96 నుంచి ఐటీ వచ్చిన దగ్గర నుంచి స్టిల్ ఈరోజు కూడా ఆయనలో సాధారణంగా చేయాలనే తత్వం ఉండదు. ఎవరికి రాని ఆలోచనలు, ఎవరు చేయని పనులు, ఎలా సాధ్యం అవుతుంది అనుకునే విషయాలని ఆయన సాధ్యం చేయటానికి ఆయన యొక్క ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆలోచనలు మనం చూసాం. సరే టెక్నాలజీ అంటారా, ఐటీ అన్ని రాష్ట్రాల్లో వచ్చింది అనుకోవచ్చు. కానీ ఆయన ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఆ రోజు అవన్నీ కూడా భారతదేశానికి మొత్తానికి అన్ని ప్రభుత్వాలకు కూడా అవి ఒక రోల్ మోడల్గా ఉన్నాయి. అది అంటే మరి ఒక పార్టీ అధినేతగా 32 ఏళ్ల పాటు పార్టీని ముందు తీసుకెళ్తున్నారు. ఇటువంటి అంశాలన్నీ మీ పుస్తకంలో పొందుపరిచారా? అంటే ముందుకు తీసుకెళ్తున్నారంటే ఎన్టీఆర్ గారి చరిష్మాతోటి పార్టీ ఇక్కడ ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆయన మన దిశలా చాటి చెప్పారు. దానికి సంబంధించిన వారసత్వానికి కరెక్ట్ అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాను నేను. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆయన చరిష్మాతో ఉంటే ఈయన యొక్క కర్తవ్య నిష్ఠతోటి, ఈయన క్రమశిక్షణతోటి, ఈయన యొక్క టెక్నాలజీతోటి కార్యకర్తలకు అండగా, కార్యకర్తలకు రక్షణ కవచంలో నిలబడి పార్టీని ఇన్ని రోజులు నుంచి ఆయన పట్టుకొస్తున్నారంటే అది ఆషామాషి కాదు. ఒక ప్రాంతీయ పార్టీ ఇంత గొప్పగా భారతదేశ చరిత్రలో ఇన్ని కార్యకర్తలు, ఎంత ఓటర్సు ఉన్నారంటే, అంత పర్సంటేజ్ ఉన్నారంటే చాలా 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 గొప్ప విషయం అది. రాజకీయ నాయకులు అనగానే ఇంకా చాలా మంది పేర్లు వినిపిస్తాయి చంద్రబాబు నాయుడు గారు కాకుండా. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారే అని మీరు అనుకున్నారు పుస్తకం రాయడానికి? అంటే నాకు గమనిస్తున్నానమ్మా, నీకు అదే చెప్పింది, 30 years నుంచి గమనిస్తున్నాను. అంటే చాలా మంది సీఎంలో చూస్తున్నారు కాబట్టి చూస్తున్నాను. నాకు నచ్చింది అది విషయాలు. ఆయన చేసే పనులు కూడా వ్యక్తిగత స్వార్థంగా నాకు ఏ రోజు అనిపించలేదు. ఇప్పుడు చాలామంది సీఎంలు వస్తున్నారు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఆడంబరాల కోసం, వాళ్ళ అధికార దర్పాన్ని ప్రదర్శించుకోవడం కోసం వాటి మీద ఫోకస్ ఉంటుంది. కానీ ఈయన దగ్గర నాకు అది కనిపించదు. ఎప్పుడు చూసినా పని 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 పని. తెల్లవారుజామున రివ్యూ మీటింగ్లు ఏంటమ్మా, ఎంత గొప్ప విషయం అసలు అది. ఎన్టీ రామారావు గారు ఏదైనా కథ చెప్పాలనుకున్నప్పుడు తెల్లవారుజామున రమ్మని చెప్తారంట. ఆయన క్రమశిక్షణ అది. ఈయన క్రమశిక్షణ కూడా రాజకీయ రంగంలో కానీ, ప్రభుత్వ పాలన విషయంలో కానీ, ఆఫీసర్స్తో సహా కూడా ఆయన తెల్లవారుజామున బిగిన్ చేస్తారు. ఆయన ఎంత దేనికి ఆయనకి అంత అవసరం లేదు. మామూలుగా సరదాగా 8-9 వచ్చేసి అసెంబ్లీకి రావటం, లేదా సెక్రటరీకి రావటం, ఎక్కడ ఒక పార్టీ కార్యాలయం రావటం, పైన మెయింటైన్ చేసుకుంటూ అలా చూసుకుంటూ వెళ్ళిపోవటం, అలా చేయొచ్చు. ఆయనకి ఎప్పుడు నిరంతరం ఆయనకి ఇదే ధ్యాస. ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఏం చేయాలి, ఇంకా
ఒక సమస్య వచ్చిందంటే ఆయన ఆయన జాలి పడరు, సానుభూతి చెందరు ఆయన. దాన్ని సానుభూతిని పోగొట్టడానికి ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుద్దనేది దాని గురించి ఆలోచిస్తారు. అది ఆయన యొక్క నిరంతర పరిశోధన ప్లస్ పరిశీలన. ఒక పనికి ఏదైనా పని వచ్చినప్పుడు దాంట్లో ఏంటి వర్స్ట్ ఏంటి, బెస్ట్ ఏంటి, మీడియం ఏంటి, ఇవన్నీ ఆలోచన క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది, మొత్తం అంతా స్ట్రాటజిక్గా ఉంటుంది. అయితే మీ పుస్తకం ద్వారా మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇచ్చే సందేశం నేను ఏం చెప్తానంటే, పార్టీలకు అతీతంగా ఈ పుస్తకాన్ని అందరూ చదవండి. చదవటానికి అవకాశం లేని వాళ్ళు ఇలాంటి ఈ పుస్తకం గురించి, ఆయన గురించి ఎక్కడైనా సరే మీరు ఒకసారి చూడండి, వెనక్కి తిరిగి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూసుకోండి, ఆయన యొక్క కంపారిజన్ చేసుకోండి. మిగతా సీఎంలకి వచ్చేసరికి, ఈయనకి వచ్చేసరికి, ఈయన పరిపాలనకి, ఈయన రాజకీయానికి, మిగతా వాళ్ళకి తేడా ఒకసారి గమనించుకోండి, మీకే అర్థమవుద్ది. అది సో మొత్తానికి 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారిని గమనించి కళ్ళతో చూసిన తర్వాత నేను ఈ పుస్తకం రాయాలని చెప్పి రామకృష్ణ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.